వెళ్దాం. ఏపీలో హోదా సెగలు మళ్లీ రాజుకుంటున్న వేళ చంద్రబాబు హస్తిన టూర్ ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక ప్యాకేజ్ కి వీలైనంత త్వరగా చట్టబద్దత కల్పించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. అటు క్యాష్లెస్ లావాదేవీల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సిద్దం చేసిన నివేదికను ఇవాళ ప్రధాని మోడీకి అందజేయనున్నారు సీఎం చంద్రబాబు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీకి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి నివేదిక సమర్పించనున్నారు. ప్రజల్లో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలపై ఇప్పటికే ఈ కమిటీ చర్చించింది. అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేసింది. ప్రధానికి ఈ రిపోర్టును సమర్పించడానికి ముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియతో సమావేశం కానున్నారు చంద్రబాబు. అక్కడి నివేదికకు తుది మెరుగులు దిద్దనున్నారు. డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు ఇచ్చే నివేదిక కీలకం కానుంది. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో దాదాపు గంటపాటు సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మరోసారి ప్రత్యేక హోదా సెగలు రాజుకుంటుండటంతో ప్యాకేజీకి వీలైనంత త్వరగా చట్టబద్దత కల్పించాలని కోరారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ హామీని నెరవేర్చాలని కోరారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావించారు. ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా అరుణ్ జైట్లీని ఆహ్వానించారు చంద్రబాబు. అటు పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాలు, నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహం విషయంలో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు సాగాలి అనే అంశాలు కూడా వీరి భేటీలో చర్చకొచ్చాయి.